హలో, వెల్కమ్ బ్యాక్ టు సాయి వెల్కా వ్లాగ్స్. ఈరోజు ఏం చేశానో తెలుసా? ఉసిరికాయ. నాకైతే ఉసిరికాయ క్రేవింగ్స్ చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఈరోజు అది 1 డేలో ఎలా చేయాలో రెసిపీ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేశానంటే ఉసిరికాయలని ముందే నేను 1 డే ముందు ఘాట్లు పెట్టుకొని నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే ఏం చేశానంటే ఉసిరికాయలు ఏవైతే ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వేసి నానబెట్టామో ఆ ఉసిరికాయలు అన్నీ వేసేసి బాయిల్ చేద్దామని చెప్పాను. బాయిల్ చేస్తున్నాను అనమాట. ఆ బాయిల్ చేసినప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాయిల్ చేసా. అది చూడండి, మనకి నేనైతే ఒక ఫోర్క్ తీసుకొని చెక్ చేసుకున్నాను అనమాట, ఎంతవరకు బాయిల్ అయిందని చెప్పి. బాయిల్ అయిందా లేదా అని చెప్పి మనం అలా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది బాయిల్ అయిపోయింది అని చెప్పినప్పుడు మనం ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత నేను కొన్ని స్పైసెస్ తీసుకున్నాను. అవి ఏం లేదు, అల్లం, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, గడ్డలుప్పు తీసుకున్నాను, పసుపు, కారం తీసుకున్నానండి. ఇవన్నీ మనం ఏ కంటైనర్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో స్టోర్ చేసుకుని ఆ కంటైనర్లో వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఉన్నాయి కదా బాయిల్ చేసుకున్న ఉసిరికాయలు, అవన్నీ వేసేస్తాం అనమాట. వేసేసి మిక్స్ చేసేస్తే అయిపోయింది. తర్వాత ఇది ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది. మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి రెడీ అయిపోతుంది. నాకైతే ఉసిరికాయలు అంటే చాలా చాలా ఇష్టం. అలాగే మీ స్కూల్ డేస్లో ఎవరితో అయితే మీరు ఉసిరికాయలని అయితే తిన్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. Thank you. Bye bye.